కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కొండగట్టకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని గుట్టపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాల స్వామి గుడి, సీతమ్మ కన్నీటి ధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలిస్తారు. అనంతరం జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. కాగా ఇటీవలే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘు అందిస్తారు. జిల్లా మల్యాల మండలం ముత్తంపేట గ్రామంలో కొండగట్టు ఆలయానికి ఇటీవలే బడ్జెట్ సమావేశాలలో 100 కోట్లు కేటాయించడం జరిగింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట తరహాలో కొండగట్టు ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ గారు ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా రేపు ఉదయం కేసీఆర్ గారు 9:30 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. చేరుకున్న అనంతరం కొండగట్టు స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అధికారులతో అలాగే ప్రజాప్రతినిధులతో కొండపై మొత్తం టెంపుల్ సంబంధించిన పరిసర ప్రాంతాలన్నీ రివ్యూ నిర్వహిస్తారు. దాని అనంతరం కొండపై నిర్మించబోతున్న 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పరిశీలన చేస్తారు. దాని అనంతరం ఆలయ సంబంధించిన అధికారులతో అలాగే జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటించే వివరాలు. ఓటు స్టూడియో.